హీరో రాజ్ తరుణ్ మీద లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రాజ్ తరుణ్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 420, 493 అలాగే 506 సెక్షన్ల కింద రాజ్ తరుణ్ మీద పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ 493 సెక్షన్ నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడంతో రాజ్ తరుణ్ ఈ అంశం మీద ఆయన భయానికి లోనయ్యారని, అందుకే ఇప్పుడు లావణ్యతో రాజీ కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో అండి. జగదేవ్ గారు, లావణ్య రాజ్ తరుణ్ మీద పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు 420, 493 అలాగే 506 సెక్షన్ల కింద రాజ్ తరుణ్ మీద కేసులు నమోదు చేశారు. అయితే 493 అనేది నాన్ అవైలబుల్ సెక్షన్ కావడంతో రాజ్ తరుణ్ ఈ అంశంలో కొంచెం భయపడ్డారని, అందుకే ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్యతో రాజీ కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారా? వాస్తవం ఉండుండొచ్చు. ఎందుకంటే అన్ని దారులు మూసుకుపోయిన నేపథ్యంలో నేము ఫేము ఉన్న ఒక యంగ్ హీరోగా ఫర్దర్గా ఆయన కెరియర్ మలుచుకునే దిశగా కానీ, లేదంటే సొసైటీలో ఒక నేమ్తో ఉన్నవాడు ఒకసారి బదనాం అయినప్పుడు కొంచెం అవమానకరంగా, ఇబ్బందిగా, గిల్టీగా ఫీల్ అవుతారు. కాబట్టి రాజీ కుదుర్చుకోవడమే బెటర్ అని చాలామంది చెప్పే సలహా. అయితే ఇక్కడ అది 4 గోడల మధ్యన కానీ, లేదా కొంతమంది పెద్ద మనుషుల ద్వారా కానీ రాజీ కుదుర్చుంటే ఒకలా ఉండేదేమో. బట్ ఇప్పుడు ఇంత ఇష్యూ అయ్యి పేపర్కి ఎక్కి మీడియాకి వచ్చి ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత అవతల వ్యక్తి కూడా ఈగో హట్ అయిన తర్వాత ఏదైతే దావనీలే ఎట్లాగో నన్ను బ్లేమ్ చేసి నా కెరీర్కి మచ్చపడేలా చేసింది కాబట్టి నేను ఇంక దేనికైనా రెడీ అని తెగించేస్తే ఒకలా ఉంటుంది. కానీ తెగించడానికి కూడా ఆప్షన్ లేకుండా పోయింది కడపటి వార్తలు వినేసరికి. ఎట్లా నిన్న మొన్న వార్తలు మనం చూస్తే మీరు అన్నట్టు 420 అంటే చీటింగ్ కేసు, 493 అనేది వివాహ సంబంధాలకు సంబంధించి ఎవరైనా ఒకరికొకరు మోసం చేసుకుంటే అది 493. తర్వాత 506 అన్నారు. 506 అనేది క్రిమినల్ ఆస్పిరెంట్స్తో ఎవరినైతే మనం మోసం చేస్తామో అది 506 సంబంధించింది అన్నట్టుగా, అంటే ఎవరో మిత్రుడు కుట్రకోణంతో అదే. సో అట్లాంటి క్రూయల్ మైండ్తో ఎవరితో కుట్రకోణంతో చేస్తారో అది 506 అని. ఈ 3 దానికి రిలేటెడ్గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆవిడ ముందు నుంచి కూడా రాజ్ తరుణ్ నాతో చనువుగా ఉండేవాడు, నేను కలిసి బతికాము, లివింగ్ టుగెదర్ అయ్యాము, లేదంటే గతంలో నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఆ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా కొంతమంది యువ హీరోలు దానికి సాక్ష్యంగా ఉన్నారు, మా ఇంటికి భోజనానికి వచ్చారు. ఆ తర్వాత రాజ్ తరుణ్ ఇంతకుముందు సినిమాకి సంబంధించిన దర్శకులు కావాలంటే కనుక్కోండి అంటూనే కొంతమంది యువ హీరోల పేరు చెప్తూ కూడా ఆయన ఎవరు వరుణ్ సందేశ్ గారు, నిఖిల్ పేరు కూడా ఆవిడ ఎక్కడో ప్రస్తావించింది. సో ఇట్లాంటి హీరోలు ప్రస్తావించి ప్రూఫ్స్తో చెప్పి గతంలో ఆయన నేను కలిసి ఉన్నాం కాబట్టి, వివాహం చేసుకున్నాం కాబట్టి, ఆయనతో నేను గర్భవతి అయినప్పుడు 2 సార్లు అబార్షన్ కూడా చేయించుకున్నాడు, అప్పుడు ఆయన గార్డియన్గా ఆయనే సైన్ చేశాడు, దానికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయన్న నేపథ్యంలో కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. అంతవరకు రాజ్ తరుణ్ చెప్పే వెర్షన్ ఏంటంటే, ఆమెకి నేను కింద ఉండేవాడిని, ఆమె నా పైన రూమ్లో ఉండేది, ఆమె అప్పటి నుంచి నాకు పరిచయం, కాకపోతే ఆమెకి డ్రగ్స్ అలవాటు ఉన్నాయని చెప్పి నేనే దూరంగా పెట్టాను. అది కాక ఒక 8 ఏళ్ళ కిందట వేరే అబ్బాయి కూడా నన్ను పెళ్లి చేసుకోవట్లేదు, నా అబ్బాయి మీద కూడా కేసు ఫైల్ చేసింది, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది. ఈ అమ్మాయి ఎలాగే నేను ఎవరితో యాక్ట్ చేసినా ఆ హీరోయిన్ బెదిరిస్తూ ఉంటుంది. ఇప్పుడు తిరగబడరా స్వామి హీరోయిన్ ఆమె మాల్వి మల్హోత్రా మీద కూడా ఎట్లాగే బ్లేమ్ చేస్తుంది, ఆమెను కూడా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ బ్రదర్ని కూడా ఈమె తిరిగి కాల్ చేసి వాళ్ళు తిరిగి ఈమె కాల్ చేసినట్టుగా చెప్తుంది అన్నట్టుగా ఈయన చెప్పుకొచ్చాడు. బట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, నన్ను తనతో నేను గర్భవతినయ్యాను, అబార్షన్ కూడా అయింది, దానికి సంబంధించిన సైన్ కూడా చేశాడు, ఏదైతే దావని నాకు ఆయన కావాలి, నేను నా తరుణ్ నేను దక్కించుకుంటాను. ఒకవేళ అబార్షన్ కనుక చేయిస్తే మామూలుగా ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్లతో పాటుగా 317 సెక్షన్ కూడా ఉండాల్సి ఉండేది. కానీ 317 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే సరైనటువంటి ఆధారాలు కోర్టు వారికి అలాగే పోలీసు వారికి సమర్పించాల్సి ఉంది. కాబట్టే లావణ్య ఈ సెక్షన్ని దాంట్లో పొందుపరచలేదు అనేటువంటి అంశం కూడా తెర వెనక వస్తూ ఉంది. దీన్ని ఏం చెప్తారు?
మేబీ అండ్ నాకు అది 317 సెక్షన్ అని కూడా నాకు ఐడియా లేదండి. అయ్యిండొచ్చు. యాక్చువల్గా అబార్షన్ అనేది నేరం. బట్ డాక్టర్స్ కూడా దాన్ని లైసెన్స్డ్గా ఆథరైజ్డ్గా ఎలా చేస్తున్నారంటే, ఈ బిడ్డ కానీ పెరిగితే తల్లికి ప్రమాదం, లేదా తల్లి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం, ఆమె ఆరోగ్యానికి ఇబ్బందికరం, అట్లాంటివి ఏవైనా ప్రూవ్ చేసేసి వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన చట్టాల ప్రకారం అబార్షన్ చేయించుకోవడం కూడా నేరమే కదా. దాంట్లో ఈవెన్ స్కానింగ్లో కూడా బిడ్డని ఏ బిడ్డ అని చెప్పకూడదు, చట్టరీత్యా నేరమే. సో వాటన్నిటికి కూడా మళ్ళీ అమెండ్మెంట్స్ ఉండి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లేదా కొంతమంది మేధావుల డాక్టర్లు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది వేరే సబ్జెక్ట్ లేండి. మేబీ మీరు అన్నట్టు 317 ప్రకారం కానీ అప్రోచ్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా ఉండాలి, లేదా పలానా హాస్పిటల్లో ఆ డాక్టర్ నేనే, ఆ అమ్మాయికి అప్పట్లో నేనే చేశానంటే డాక్టర్. లావణ్య ఇక్కడ ఆరోపణలు చేస్తూనే నాకు రాజ్ తరుణే అబార్షన్ చేయించారు, హాస్పిటల్ బిల్స్ కూడా తనే పే చేశారు అంటూ చెప్తున్నారు కదా. మరి అది ఆధారం అయ్యిద్ది కదా. ఆ ఆధారాలు ఉన్నప్పుడు మరి లావణ్య గారు ఈ సెక్షన్ కింద ఎందుకు కేసు నమోదు చేయలేదు అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కానటువంటి ఒక ప్రశ్న. ఇప్పుడు ఎక్కడైతే చేయించారో అబార్షన్ లేదా ఎక్కడైతే పే చేశాడో ఆ పర్టికులర్ హాస్పిటల్ బిల్స్ ఉన్నాయో లేవో. ఇప్పుడు మినిమం హాస్పిటల్స్ వాళ్ళు కానీ అకౌంట్ రిలేటెడ్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కానీ మ్యాక్సిమం ఆడిటింగ్ పర్పస్లో 5 years సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టుకుంటారు. 5 years దాటాక అవి పడేస్తారు, దానికి లెక్కలోకి తీసుకోరంట. సో 5 years దాటేసింది అనుకోండి, దానికి సంబంధించిన ప్రూఫ్స్ లేవేమో. ఈయన పే చేసిన బిల్ రిసిప్ట్స్ కానీ, లేదా ఈయన ఏదైతే కేస్ రిపోర్ట్లో కానీ కేస్ షీట్లో కానీ సంతకం చేసి ఉంటారు కదా ఆ గార్డియన్గా, అవి లేవనుకోండి ఆ హాస్పిటల్లో. కొన్ని సందర్భాల్లో కొన్ని మిస్ఫేర్ అయినప్పుడు ఆ హాస్పిటల్లే లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు చాలా వరకు హాస్పిటల్ పేర్లు కూడా మార్చేశారు. గతంలో పేరున్న హాస్పిటల్ ఈరోజు అంకుర్ అనేది హాస్పిటల్ వచ్చింది. అలాగే కొన్ని లైఫ్ స్టైల్ హాస్పిటల్ ఉండేది, దాన్ని సెంచురీ రకరకాల పేర్లు మార్చారు, నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ. సో అట్లాంటి హాస్పిటల్ యాజమాన్యాలు మారిపోయినప్పుడు కూడా దానికి సంబంధించిన రిసిప్ట్లు మిస్ అవ్వచ్చు. సో ఈయన దగ్గర అవి దొరకకపోయి ఉంటాయి, అందువల్ల దాన్ని యాడ్ చేయకుండా ఆ సెక్షన్ యాడ్ చేయలేదు. బట్ వివాహం అయితే చేసుకున్నాం, దానికి సంబంధించిన కొంతమంది యువ హీరోల పేర్లు చెప్తుంది, ఎవరెవరితో ఎప్పుడెప్పుడు ఎక్కడ కలిసి ఉన్నాం కూడా చెప్తుంది, అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అన్నట్టు 493 నాన్ బెయిలబుల్ వారెంట్ కాబట్టి తప్పించుకునే మార్గం లేకే రాజీకి వస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆవిడ వైపు ఉండే లాయర్ కూడా బలంగా ఉన్నారు, లాయర్ అడ్వకేట్ శంకర గారు. సో ఆయన ఎప్పుడు ఏది పట్టుకున్నా కూడా 100% ప్రూవ్ చేస్తారు, ఆయన క్యాండిడేట్కి న్యాయం చేస్తారు అనేది కూడా ఒక వార్త ఉంది. సో ఇవన్నిటి పరంగా చూస్తే మొదట్లో ఏమన్నారు, అరే ఏముంది లావణ్య పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఈ అమ్మాయి సినిమాలో చేసిందా సీరియల్ చేసిందా ఎవరికి తెలియదు, మేబీ రాజ్ తరుణ్ మంచి పొజిషన్ ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇవన్నీ ఎత్తుగడ వేస్తుందేమో అన్నట్టుగా ఎవరు కేసుని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కాకపోతే డే బై డే ఆవిడ కేసు యొక్క తీవ్రతను పెంచుతూ వచ్చింది. ఈ రాజ్ తరుణ్కి తనకి ఉండే మధ్య పరిచయాల్లో ఎవరెవరు మింగిల్ అయ్యారు, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏవేవి జరిగాయి అని. దాంతోపాటు ఆమె కొన్ని సెల్ఫీలు ఫోటోలు కూడా సబ్మిట్ చేసిందిగా, వీళ్ళిద్దరూ కలిసి నవ్వుకు దిగిన ఫోటోలు, వీళ్ళిద్దరూ చీర కట్టుకుంటే ఆయన పంచి కట్టుకున్న ఫోటోలు, ఇట్లా మాకు పెళ్ళైంది కాబట్టి మేము ఈ విధమైన సంప్రదాయబద్ధమైన ఫోటోలు కూడా తీసుకున్నాము అని చెప్పే ప్రయత్నం చేస్తుందామె. సో ఇన్ని బలంగా ఉన్నప్పుడు, ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు కాంప్రమైజ్ అయ్యి రాజీకి రావాల్సిందే, లేదా తెర వెనుక కామ్గా కామప్ చేసుకోవాలి. కామప్ చేసుకునే ఆప్షన్ లేదు. ఆవిడ పోలీస్ కేసు పెట్టింది, సివియర్గా మారుతుంది. మీరు అన్నట్టు బలమైన 420 కానీ 506 కానీ 493 కానీ ఈ సెక్షన్స్ ఆల్రెడీ నమోదు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన అదుపులోకి తీసుకుంటారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సో రానున్న రోజుల్లో రాజ్ తరుణ్ గారికి ఈ కేసులో చిక్కులు తప్పవా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ యువ హీరోల్ని అనౌన్స్ చేసి పేర్లు కొంతమంది చెప్పింది కాబట్టి ఈవిడ తరపు లారు సరైన గట్టివాడు అనుకోండి, ఖచ్చితంగా దిలీప్ శంకర ఇప్పుడు ఆవిడ తరపు వాదనలు పిలిపిస్తారు, అడ్వకేట్ శంకర్ గారు ఖచ్చితంగా వాళ్ళని కూడా పిలిపిస్తారు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి నచ్చరు, ఎందుకు వస్తే అబద్ధం ఆడాలి లేదా నిజం చెప్పాలి, ఏది చెప్పినా రాజ్ తరుణ్కి ఇబ్బందే. ఒకవేళ వీళ్ళు వచ్చినా వీళ్ళ పేరు కూడా తెర మీదకి వస్తుంది కాబట్టి అనవసరంగా ఈ కేసులో మేమెందుకు ఇరుక్కోవడం అని చెప్పి ఆ హీరోలు రారు. యువ హీరోలు రానప్పుడు మళ్ళీ చిక్కుముడి ఈయనకే వస్తుంది. పైగా నిర్భయ లాంటి ఘటనలు జరిగిన తర్వాత చట్టాలన్నీ కూడా అమ్మాయిలకే ఫేవర్గా ఉన్నాయి ఖచ్చితంగా. అది మేబీ అమ్మాయి తప్పున్నా ఉప్పున్నా పక్కన పెడితే అమ్మాయి తప్పున్నా కూడా అబ్బాయికే రిస్క్. నిర్భయ చట్టాలు అంత బలంగా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం రాజ్ తరుణ్ రాజీకైనా రావాలి, లేదా కాంప్రమైజ్ అయ్యి పెళ్ళని చేసుకోవాలి, లేదా మరీ మొండి కేసు ఈగోకి వెళ్తే ఫర్దర్గా కేసు ఎటు దారి తీస్తుందో చెప్పలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.